హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ గేమింగ్. ఈ వీడియో వచ్చేసి మనం బిఆర్ ర్యాంకుల్లో సోలో మ్యాచ్ అయితే ప్లే చేయబోతున్నాం. ఇప్పుడు మనం సోలోగా అయితే మ్యాచ్ స్టార్ట్ చేసేసాం గాయస్. మనం అయితే ల్యాండ్ అవుతున్నాం, ఎజెక్ట్ అయ్యాం ఫ్లైట్ నుంచి. మనం ఇప్పుడు బ్లూ జోన్లో అయితే దిగాలని అనుకుంటాం కాబట్టి మనం అనుకున్నట్టే బ్లూ జోన్ ఫ్యాక్టరీలోనే పడింది. ఫ్యాక్టరీ వచ్చేసి టాప్ ఫైటింగ్ ఏరియా కాబట్టి మనమైతే ఫ్యాక్టరీ పైన దిగుతున్నాం గాయస్. ఫ్యాక్టరీ పైన దిగినామంటే మన చేతిలో మినీ యూజీ ఉంది, అలాగే గ్లోవల్ సెట్ చేసుకున్నాం. మనకి సక్సెస్ఫుల్గా ఏకే అయితే దొరికింది, ఏకేతో పాటు ఫార్మర్స్ కూడా దొరికింది. మన లొకేషన్ అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారు ఎవరో. పైకి చూడగానే క్లోన్ ఉంది, ఆ క్లోన్ వదిలేసి మనం కిందికి వచ్చేసేసాం. అలా కిందికి రాగానే మన స్కిల్ కూడా యాక్టివేట్ చేసి సెర్చ్ చేసాం ఎనిమీ కోసం. కానీ మనకైతే ఒక్కళ్ళు కూడా కనిపించలేదు గాయస్. సరే అని చెప్పేసి మన దగ్గర ఉన్న ఫార్మర్స్ తీసేసి M10 అయితే లూట్ చేసేసాం. సక్సెస్ఫుల్గా మనకైతే లూట్ సరిపోతుంది, ఫైట్కి అయితే సరిపోతుంది కావచ్చు. మనమైతే ఫైట్ తీసుకోవచ్చు, బట్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. మనకైతే ఎనిమిస్ దొరుకుతారా లేదా అనేది అయితే చూద్దాం. మనమైతే ఈ మ్యాచ్లో బూయా చేయగలమా లేదా అనేది పెద్ద టాస్క్, కానీ మనం చూద్దాం బూయా చేయగలమా లేదా అనేసి. పైన అయితే మనకి ఫైర్ స్టెప్స్ అయితే వినపడ్డాయి, ఫైర్ చేసుకుంటున్నారు, సౌండ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎక్కడున్నారో మనకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అర్థం అవ్వట్లేదు, మ్యాప్లో కూడా షో చేయలేదు. సో మనమైతే బయటకు వచ్చేసి అలా లూట్ చేస్తుండగా మనకి లెవెల్ 3 వెస్ట్ అయితే ఆల్రెడీ ఉంది. సో పైకి ఎక్కేసి సూపర్ మెడ్ కిట్ అయితే ఒకటి ఎత్తేసాం మనం సక్సెస్ఫుల్గా మన బ్యాగ్లోకి. ఆ తర్వాత కింద లూట్ చేసి ఆ డెత్ కిట్లో మాత్రం ఏమీ దొరకలేదు మనకు కావాల్సింది. సో మన లొకేషన్ అయితే ఎక్స్పోజ్ అవుతుంది, మనకు అది అర్థమవుతుంది. పైన రైట్ మన స్కిల్ యూజ్ చేయడం వల్ల మనకి ఐడెంటిఫై అయిపోయింది. సక్సెస్ఫుల్గా మనమైతే కిల్ చోర్ వేసేసాం. మన ఫస్ట్ కిల్ అయితే కిల్ చోర్తో స్టార్ట్ అయింది. మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏకైతే అలా ఒక బుల్లెట్ కొట్టారని 33 డ్యామేజ్కి కిల్ వచ్చిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. బుర్రపాడు, మనకైతే ఉత్తి పుణ్యానికి కిల్ వచ్చేసింది. ఆ తర్వాత పైకి ఎక్కి చూద్దాం మనకి ఎనిమిస్ ఉన్నారా లేరా అని చెప్పేసి. ఇంకా ఇద్దరు ఉండాలి కదా. అలా ఇక్కడికి వచ్చి చూడగానే ఇక్కడైతే ఎనిమి లేడు. పైన ఫైట్ అవుతుంది, మన ముందైతే ఒకడు దిగాడు, వాడైతే కొడదామనుకున్నా సక్సెస్ఫుల్గా రైట్. మనకి ఇంకో కిల్ వచ్చేసింది. సింపుల్గా వచ్చేసింది. మనకి పైన అయితే ఇంకొక ఎనిమి అయితే కనిపించాడు గైస్. మనం ఏకేతో వాడిని కిల్ చేయాలని అనుకున్నాం, కానీ పైన ఇంకొక ఎనిమి వచ్చేసి ఫైట్ అయితే చేస్తున్నారు ఇద్దరు. సో క్రాస్ ఫైట్ అవుతుంది కదా అని చెప్పేసి పైకి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ మాత్రం గ్లోవాల్ మనకు అడ్డంగా ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే పైన అయితే ఫైట్ అయిపోయింది, ఆల్రెడీ ఒకళ్ళు కిల్ అయిపోయారు. మనకైతే కింద ఇంకొక ఫైర్ సౌండ్ అయితే వస్తుంది, కింద ఫైట్ అవుతుంది. ఈ స్కిల్ అయితే యూజ్ చేశాడు మనకి ఎనిమి. మనకైతే స్క్రీన్ పైన అవైలబుల్గా అవుపడింది. సో ఇప్పుడైతే మనం కూడా మన స్కిల్ అయితే యూజ్ చేసాం, కానీ బట్ మనకైతే నో యూస్ స్కిల్ యూజ్ చేయడం వల్ల మనకైతే ఎనిమి లొకేషన్ అనేది అయితే ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎక్కడుండో చూపించలేదు. బట్ అలా అని చెప్పేసి మనమైతే వదిలేం కదా, వాడి కోసం అయితే ఎతుకుదామని చెప్పేసి అలా కిందకి వచ్చేసి ఇన్హేలర్ తాగి అటు ఇటు చూడగానే మనకైతే వెనక నుంచి డ్యామేజ్ కొట్టేశాడు. ఈడైతే పెద్ద దొంగ ప్లేయర్ లెక్కున్నాడు, ఇంకా నుంచి కొట్టాడు డ్యామేజ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నా వెస్ట్ అయితే హాఫ్ ఆఫ్ ది వెస్ట్ డ్యామేజ్ అయిపోయింది. సో వీడిని అయితే ఎలాగైనా కిల్ చేయాలనుకుంటున్నాను, బట్ అంతలోపల ఇంకొక ఎనిమి ఉన్నాడు అక్కడ. కన్ఫ్యూజ్ అయిపోయా ఆ సిచ్యువేషన్లో. ఈడొచ్చేసి గ్లూ మెల్టర్ వేసాడు, అందులో సరిపోయింది. మనకైతే ఒక కొట్టాలనుకున్నప్పుడు ఇంకొకటి వచ్చాడు కాబట్టి సో వీడినే ఫైట్ చేద్దామని చెప్పేసి వీడిని కిల్ చేద్దామని వచ్చాను. ఇలా వచ్చేసరికి వాడు ఆ స్కిల్ వేసుకుని మనమైతే కొట్టాం, బట్ ఏం అలా కొట్టే లోపల వానికైతే డ్యామేజ్ కొట్టాం. అంత లోపలనే ఇంకొకడు మనకి వెనక నుంచి అయితే డ్యామేజ్ కొట్టాడు. అలానే మన లొకేషన్ ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి అలా ఇన్హేలర్ తాగుతూ గన్ రీలోడ్ చేసి వాడు మాత్రం దొరకలేదు. మళ్ళీ గన్ రీలోడ్ చేశాను, వీడు ఇక్కడే ఉంటాడు అలానే ఎక్స్పెక్ట్ చేసి కొట్టాను. షాట్ తగలగానే డబల్ షాట్తో 2 షాట్లకైతే అయిపోయాడు గైస్. సక్సెస్ఫుల్గా మన అకౌంట్లోకి 3వ కిల్ కూడా వచ్చేసింది. అలానే మనల్ని ఇందాక వెనక నుంచి గెలికాడు కాబట్టి వాడు ముందుకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ముందుకెళ్తున్నాను. బట్ వాడు ఉంటాడా లేదా అనేది అయితే చూడాలి. ఇప్పుడు వాడైతే లేదు, మనకైతే సక్సెస్ఫుల్గా మన ఎదురుగా వచ్చేసి మనల్ని అయితే ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడు చాలా సింపుల్గా. కానీ మనం ఊకుంటామా, వానికైతే డ్యామేజ్ కొట్టేసాం. అలానే అట్ ది సేమ్ టైం వాడు మనకి చాలా డ్యామేజ్ కొట్టాడు, మన ఆర్మర్ మొత్తం డ్యామేజ్ అయింది. అలా అనుకున్నప్పుడు వెనక నుంచి వచ్చేసి వెహికల్తో ఇంకొక ప్లేయర్ వచ్చి మనల్ని గుద్దేశాడు. 7 డ్యామేజ్ అయిపోయాం.
డ్యామేజ్ అయినప్పటికీ మనం కూడా వదలలేదు. మనల్ని కొట్టాక సోనియా అనేది యాక్టివేట్ అయింది. అయినప్పటికీ సోనియా యాక్టివేట్ అయ్యాక 3 సెకండ్స్లో వితిన్ 3 సెకండ్స్లో వాడినైతే సింపుల్గా కిల్ చేసేసుకున్నాం. మనకైతే సక్సెస్ఫుల్లీ 4 కిల్స్ అయితే గెయిన్ చేసుకున్నాం. మళ్ళీ నేను చచ్చిపోయిన దగ్గరే దిగుదామని ఫిక్స్ అయ్యి అక్కడే ల్యాండ్ అయిపోయాను. ఎందుకంటే మన లూట్ ఉంది కాబట్టి అక్కడే దిగాను. మన డబల్ బ్యారెల్ వచ్చేసింది. మన దగ్గర ఎనిమి దిగాడు. వెహికల్ వేసుకొని ఎస్కేప్ అయిపోయాడు. సక్సెస్ఫుల్గా మన ఏకే మన డబల్ బ్యారెల్ 2 మనం లూట్ చేసేసుకున్నాం. అలా లూట్ చేసుకొని ఇన్హేలర్ తాగుతూ ముందుకు పరిగెత్తాను. ముందుకు వెళ్తూ అక్కడ చెక్ చేశాను మనకి ఎనిమి ఉన్నాడా లేదా అని చెప్పేసి చెక్ చేయగానే అక్కడైతే ఎనిమి లేడు. వాడైతే వెళ్ళిపోయాడు, సేఫ్ జోన్కి వెళ్ళిపోయాడు. వెహికల్ తీసుకొని ఎస్కేప్ అయిపోయాడు బాట్ గాడు. సో మనమైతే ఇన్హేలర్ తాగుతూ జోన్ బయటకైతే వెళ్ళిపోవాలి, లేదంటే జోన్లోనే ఎలిమినేట్ అయిపోతాం. సో మనకి ఈపీ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్లో. హెచ్పి ఎంత ఇంపార్టెంటో హెల్త్, సో యాజ్ వెల్ యాజ్ ఈపీ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫైట్ చేసేటప్పుడు ఈపీ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా వెహికల్ తీసి అలా స్పీడ్గా వచ్చేసాం. మనం రైడర్ కాబట్టి కార్ని చాలా అంటే చాలా స్పీడ్గా తోలుతూ కిందికి వెళ్ళిపోయాం. ఇలా సేఫ్ జోన్కి వద్దామని చెప్పి భీమశక్తిలోకి వచ్చాం. అలా వచ్చినమ్మంటే మనకైతే మినీ మ్యాప్లో ఫైటింగ్ అవుతుంది, ఫైట్ సౌండ్ కూడా వచ్చింది. సో మనం అవుతామా, అలా కిందికి వచ్చేసి ఏకే తీసుకొని ఒకరినైతే కిల్ చేసేసాం సక్సెస్ఫుల్గా. మనకి కిల్ వచ్చింది కాబట్టి అలా వెళ్ళేసి ఇన్హేలర్ ఒకటి తాగి లోడ్ చేశాను. అలా లోడ్ చేసేసుకొని ముందుకెళ్ళి ముందు డెత్ కిట్లో లోడ్ చేద్దాం అనుకునే లోపల వెనక నుంచి మనకు కూడా వచ్చి డ్యామేజ్ కొట్టాడు. మనం వాడిని అలా సింపుల్గా వదిలేస్తాము. బుర్రపాడు హెడ్ షాట్ అయితే కొట్టేసాం. బుర్రపాడు హెడ్ షాట్ కొట్టేసి మనమైతే మన లూట్ని అయితే చేసేసుకున్నాం. MP5 ట్రిపుల్ చిప్ అయితే మనం ఆ డెత్ కిట్లో నుంచి సింపుల్గా తీసేసుకున్నాం. అలా MP5 ట్రిపుల్ చిప్ తీసుకొని మనమైతే బయటకు వచ్చేసాం. ఒక ఇన్హేలర్ తాగి వీన్ డెత్ కిట్లో అయితే లూట్ చేద్దామని వెళ్ళాం. బట్ మనకైతే వీన్ డెత్ కిట్లో మనకి కావాల్సిన లూట్ అయితే ఏం దొరకలేదు. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే అలైవ్ వచ్చేసి 16 నుంచి 15కి వచ్చేసింది. మనం టాప్ 15లో ఉన్నాం. అంటే మనం కాకుండా ఇంకా 14 మెంబర్స్ అలైవ్లో ఉన్నారు. ముందుకైతే వెళ్తున్నాం. ఇన్హేలర్ తాగాం, అలా లూట్ చేసాం, టోకెన్స్ లూట్ చేసి మనమైతే కార్ ఎక్కాం. మనం కార్ని చాలా అంటే చాలా స్పీడ్గా అతివేగంగా ముందుకెళ్ళాం. మనం డ్రిఫ్ట్ కొట్టాం మన కార్తోనైతే. ఇక్కడ చూడొచ్చు ఎంత సింపుల్గా నీట్గా డ్రిఫ్ట్ వచ్చిందో. అలా డ్రిఫ్ట్ కొట్టేసి మెడికిట్ వేసుకొని ఇన్హేలర్ తాగి స్పీడ్గా ముందుకు వచ్చేసాం. జోన్కి అయితే వచ్చేసాం. మనమైతే సేఫ్ ఇప్పుడని అనుకున్నాం. సో సేఫ్ అనుకున్నాం, మన దగ్గర టోకెన్లు ఉన్నాయి కాబట్టి టోకెన్లు యూజ్ చేద్దాం అనుకున్నా. బట్ జోన్ వచ్చేసింది. అలా ఇన్హేలర్ తాగేసి ఒకటి సూపర్ ఇన్హేలర్ ముందుకు వచ్చేసాను. ముందుకు వచ్చేసి ఇక్కడ ఆగి ఆ టోకెన్స్ అయితే యూజ్ చేద్దామని చెప్పేసి యూజ్ చేశాను. డేంజర్ జోన్ అయితే పర్చేజ్ చేసేసాను గాయస్. నేను డేంజర్ జోన్ పర్చేజ్ చేయగానే అలా ముందుకు వచ్చేసాను. ఈ టాప్ 9 అయితే అయిపోయింది ఇప్పుడు ఫైట్. మనమైతే ఫైట్ చేస్తున్నాం. మనకి ఫైట్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే సర్వైవ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సర్వైవ్ అవ్వడం అంటే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ స్లిప్ పెట్టి ఎలాగైతే సైలెంట్గా ఉంటాడో మనం అలా సైలెంట్గా ఉండాలి. కానీ ఫైట్ చేస్తున్నాం మనం. సో ఫైట్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఫైట్ చేయాలి. లేదంటే ఇన్విజిలేటర్ వచ్చేసి ఆ స్లిప్ ఉన్న స్టూడెంట్ని పట్టుకొని ఎలా డిబార్ చేస్తాడో మనల్ని అలాగే హెడ్ షాట్తో ఎవడో ఒకరు లేపేస్తాడు. సో మనమైతే ఫుల్ కవర్ ఫైట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మనమైతే ఇక్కడ కవర్ తీసుకుంటూనే స్టాండింగ్లో వాడి గ్లోవాల్ని అయితే పగలగొట్టేస్తున్నాం. ఫుల్గా డ్యామేజ్ అయిపోయాడు. కానీ లాస్ట్కి అయితే మన కిల్ చోర్ చేసేసాడు ఎవడో పైనుంచి అక్కడ రూమ్లో. వానికి కూడా ఒక 2 బ్లేట్లు కొట్టాం. అలా కొట్టి ఇలా తిరిగే లోపల మనకైతే సడన్ ట్విస్ట్ ఇచ్చేసాడు. ఎగ్జామ్ హాల్లో సార్ వచ్చి స్లిప్పులు పట్టుకున్నట్టు మనల్ని అయితే ఎలిమినేట్ చేసేసాడు గైస్.